హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పెరుగు దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపించబోతున్నానండి. అయితే దీనికి నేను పెరుగు తీసుకున్నాను కొంచెం. అలాగే ఉప్మా రవ్వ కూడా తీసుకుంటున్నానండి. అయితే దీన్ని చాలామంది పెరుగుని చాలామంది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారండి. అయితే దీనికి చాలామంది పెరుగుని కూడా పుల్లగా ఉందని వేస్ట్‌గా పాడేస్తుంటారు. అలాంటిది కూడా లేకుండా ఇది చాలా టేస్టీగా, చాలా రుచికరంగా ఉంటదండి. పిల్లలు కూడా దీన్ని చాలా ఈజీగా తినేస్తారు. ఈవినింగ్ స్నాక్స్ కింద ఇది బాగా తినడానికి కూడా బావుంటదండి. అలాగే గెస్ట్‌లొచ్చినా, మన ఫ్రెండ్సొచ్చినా సరే, ఇది పెరుగు దోస అని కూడా ఎవరికీ తెలీదండి. అంత బాగా ఉంటుందండి. అయితే దీనికి నేను ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం అల్లం ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు, అయితే ఇంకా మీరు కావాలనుకుంటే క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇందులో వేయలేదు. అయితే ఇది ఇలా మనం ఒక దోస పిండిలాగా మనం బాగా ప్రిపేర్ చేసుకొని, దోస ఎలాగే మనం పిండి ఎలా దోస పిండి ఎలా మనం ప్రిపేర్ చేసుకుంటాం అలాగేనండి సేమ్. అయితే మన మామూలు దోసలైతే అండి మనం మామూలుగా ఆహ్, పప్పు నానబెట్టుకొని, రుబ్బుకొని, దోసేసుకొని చాలా టైం పడతదండి. ఇది అలా కాదు. అప్పటికప్పుడు ప్రిపేర్ చేయడానికి కూడా ఇది చాలా ఈజీగా అవుతుందండి. అయితే దీన్ని మనం ఒక అరగంట నానబెట్టుకుంటే మనం దోస ఈజీగా వస్తుందండి. ఇది మీకు కూడా ఈ దోస నచ్చినట్లయితే కామెంట్ రూపంలో చెప్పండి. దీనికి సరిపడా మనం సాల్ట్ కూడా ఏసుకోవాలండి. అయితే నేను సాల్ట్ వేసుకుంటున్నాను దీనికి. మీరు కూడా మీకు రుచి తగ్గట్టు వేసుకోండి. నేను సరిపడా వేసుకున్నానండి. చూడండి ఇలాగా నేనెలా చేశానో అలా దోస పిండిలాగా అలాగా ఉండాలండి. ఉంటే మీకు దోస చాలా ఈజీగా వస్తుంది. అరగంట నానబెట్టుకున్న తర్వాత నేను ఇలా దోస వేసుకుంటున్నానండి. ఇలాగ నేను చూపిస్తున్నట్టుగా ఇలాగా దోస వేసుకోవాలండి ఇలాగా. రౌండ్‌గా ఇలా వేసుకుంటే చాలా దోస చాలా చక్కగా వస్తుందండి. దానికి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి మనం కొంచెం. ఇలా రోస్ట్ చేసుకుంటే మనం చక్కగా దోస బావుంటుందండి. ఇలాగ మనం ప్లేట్‌లో సర్వ్ చేసుకొని, దానికి పల్లీల చట్నీ గానీ, టమాటా చట్నీ గానీ యాడ్ చేసుకుంటే యమ్మీ యమ్మీగా ఉంటుంది. ప్లస్ పెరుగు దోస రెడీ.